ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు తక్కువ సమయంలో ఇలా బొరుగులతోటి ఈ స్నాక్స్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ విడీస్. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. బొరుగులు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కాస్త మినపప్పు ఎక్కువగానే వేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా ఫ్రై అయినాక ఇందులో ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. తినేపప్పు అంటారు కదా, అది వేసుకోవాలి. అది కూడా ఆయిల్ బాగా ఫ్రై అయ్యి పొంగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక పెద్ద కప్పు నిండా పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ స్నాక్స్ కి అంత బాగుంటాయి. పల్లీలు పుట్నాలు ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పులన్నీ లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు క్రంచీగా ఫ్రై అయ్యి బాగా రుచిగా అనిపిస్తాయి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే పైన ఫ్రై అయినా లోపల పప్పు బాగా ఫ్రై అవ్వదు, అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయినాక ఒక 10 దాకా పచ్చిమిర్చి చీలికలు, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితే పైన తెల్లగా మచ్చల్లాగా వేరుపడతాయి. అలా అయ్యేంత వరకు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే ఈ స్నాక్స్ టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది. మీకు స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ మిర్చికి పప్పులకి సరిపడా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నా. మీకు ఎక్కువ కలర్ కావాలంటే పసుపు ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు, అప్పుడు బాగా ఎల్లిష్ కలర్ లో కనిపిస్తాయి. ఈ పసుపుని ఉప్పుని ఒకసారి కలుపుకోండి. నేను ఉప్పు అంత తక్కువగా ఎందుకు వేసుకుంటున్నానంటే నేను తీసుకున్న బొరుగులు ఉప్పు బొరుగులు, అందులో ఉప్పు ఉంటది కాబట్టి నేను ఉప్పు చాలా తక్కువగా వేసుకుంటున్నా. మీరు తీసుకునే బొరుగుల్లో ఉప్పు ఉందో లేదో చూసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ స్నాక్స్ కి నేను తీసుకున్న బొరుగులు వచ్చి కర్నూలు బొరుగులు అండి. ఈ బొరుగులు అయితే ఈ స్నాక్స్ కి చాలా బాగుంటాయి. నార్మల్ గా ఉప్పు లేకుండా చప్పగా ఉండే బొరుగులు కూడా చాలా రకాల బొరుగులు వెరైటీస్ ఉంటాయండి. మీకు ఏ బొరుగులు అవైలబుల్ గా ఉంటే ఆ బొరుగులతో ఈ స్నాక్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఈ బొరుగులు కర్నూలు బొరుగులు అయితే ఈ స్నాక్ చాలా బాగుంటాయండి. ఇవి క్రిస్పీగా ఉంటాయి, మనము సపరేట్ గా మళ్ళీ ఫ్రై చేయని అవసరం లేదు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఒట్టిగా తిన్నా సరే అండి. బొరుగులు పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నేను కడాయి నిండా తీసుకున్నా కాబట్టి కాస్త ఒలికిపోతుండే, కలపడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు, మళ్ళీ సపరేట్ గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అంటే హీట్ ఉండాల్సిన అవసరం లేదు. పోపు బాగా ఫ్రై చేసుకున్నాం, బొరుగులు కూడా క్రిస్పీగా ఉండే కాబట్టి సరిపోతుంది. ఇన్ కేస్ మీకు బొరుగులు మెత్తగా ఉంటే సపరేట్ గా వేడికి ఫ్రై చేసుకోవాలి విడిగా కడాయిలో, ఆ తర్వాత పోపులో కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఎంతో రుచికరమైన బొరుగుల తాలింపు ఫ్రై రెడీ. మీరు ఇలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా కూడా తింటారు. చూడండి పప్పులు ఎంత క్రిస్పీగా ఎంత బాగుండి. ఈ బొరుగుల ఫ్రైలు ఈ పల్లె ఎక్కువగా టేస్ట్ నిస్తాయి, అందుకని ఎక్కువగా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా అసలు స్పైసీ లేకుండా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన బొరుగులు అలానే పెట్టేస్తే గాలికి మెత్తగా అయిపోతాయి, అప్పుడు టేస్ట్ బాగోదు. కాస్త వేడి చల్లారినాక ఇలా ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకోండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్.